ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట అందరికీ హృదయపూర్వక వందనాలని, పరిశుద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వాక్య భాగంలోకి వెళ్తే ఈరోజు వాక్యం గురించి దేని గురించి అంటే బైబిల్లో కూడా తప్పులు ఉన్నాయి, లేదా బైబిల్లో రాసేటప్పుడు లేదా ప్రింట్ చేసేటప్పుడు తర్జుమర్ జరిగినాయి అనే మాట మాట్లాడేవారు ఈ క్రైస్తవంలోనే, లేదా యేసు ప్రభుని వారిని మార్గంలో నడుస్తున్నానని చెప్పుకునేవారే చాలామంది మరి బైబిల్లో తప్పులు ఉన్నాయి అనే మాట మాట్లాడుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి వీరు ఎంతవరకు సత్య మార్గంలో ఉన్నారో మనము కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. చూడండి, దేని విషయంలో అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు దేవుడు అనేవారు క్రైస్తవులంలో చాలామంది ఉన్నారు. చాలామంది అంటే 100% క్రైస్తవులు ఉంటే అందులో 60-70% క్రైస్తవులు యేసుప్రభుల వారు దేవుడు అని నమ్మేవారు ఉన్నారు. అలాగే ఒక 30-40% మా క్రైస్తవులు కొంతమంది ఎలా ఉన్నారంటే యేసుప్రభుల వారు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడు అనేవారు ఉన్నారు. ఇప్పుడు వీరు చెప్పిందమ్మలా వీరు చెప్పిందమ్మలా అంటే కన్ఫ్యూషన్లో చాలామంది ఉన్నారని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే యేసుప్రభుల వారు దేవుడు అని ఎవరు చెప్తారంటే చాలామంది చెప్పేవారు. ఒక 60% మంది చెప్పేవారు యేసుప్రభుల వారు దేవుడు, తండ్రిగా ఉన్నాడు, మళ్ళీ కుమారుడిగా వచ్చారు, శరీరం ధరించుకున్నారు, ఆయన త్రిత్వంగా ఉన్నారు అనేవారు కొంతమంది. అయితే కొంతమంది ఏమో ఆయన కుమారుడు అనేవారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమో లేదు కుమారుడే, ఆయన మనిషియే దేవుడు కాదు, దేవుడు తండ్రి మాత్రమే అనేవారు ఉన్నారు. ఇప్పుడు 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే తండ్రిగా ఉన్నాడు, నెక్స్ట్ శరీరం ధరించుకున్నాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు, అంటే త్రిత్వం వహిస్తున్నాడు, ఒకే దేవుడు త్రిత్వం వహిస్తున్నారు అనేవారు ఉన్నారు. లేదా అలాగే లేదు త్రిత్వం కాదు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభుల వారు ఓన్లీ మనిషి మాత్రమే అనేవారు ఉన్నారు. ఇప్పుడు వీరు చెప్పేవారు, ఇలా చెప్పేవారు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది నేను ఎలా చెప్తున్నాను అని మనం ఆలోచించినట్లయితే, నేనైతే నాకు దేవుళ్ళు ఇద్దరుగా నేను స్వీకరిస్తున్నాను. ఎలా స్వీకరిస్తున్నాను అంటే యేసు ప్రభుల వారి ఒక దేవుడి, రెండవ దేవుడు తండ్రి అయిన దేవుడు. మరి ఎలా తండ్రి అయిన దేవుడు, ఎలా యేసు ప్రభు దేవుడు అని మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు నేను ఎందుకంటే మీరు స్టడీ చేయండి. ఇప్పుడు నా ఇష్టం నేను చెప్తున్నాను, మీ ఇష్టం మీరు చెప్తున్నారు. మీరు చూసినట్లయితే ఎక్కడ ఇద్దరు దేవుళ్ళు అని చెప్పే వ్యక్తి మీకు కనిపించరు. అంటే 90% కనిపించరు, 10% ఎక్కడైనా వెతికితే ఉండొచ్చు, కాకపోతే 90% కనిపించరు. అక్కడ ఇద్దరు దేవుళ్ళని రాయబడి ఉన్నప్పటికీ స్వీకరించడానికి మనసు ఒప్పదు. చూడండి, యేసు ప్రభుల వారు దేవుడు అనేవారు ఉన్నారు. ఆ దేవుడే యేసు ప్రభుల వారే నాకు తండ్రి ఉన్నారు అంటున్నారు. మరి ఇద్దరు ఉన్నారా అంటే వాళ్ళు ఒప్పుకోరు. పోనీ ఇప్పుడు తండ్రి అయిన దేవుడే దేవుడు, యేసు ప్రభుల వారు మనిషి అన్నారు అనుకోండి, కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు. ఎవరు? యేసు ప్రభు లేకుండా కలగలేదు. ఆయన దీనికి ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇద్దరు దేవుళ్ళు అంటే ఒప్పుకోరు. ఎలా ఇద్దరు దేవుళ్ళు? మరి నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు కదా అన్నారు. ఆయన ఏమన్నారంటే యెహోవా దేవుడు, పాత నిబంధనలు ఉన్న యెహోవా దేవుడు ఏమన్నారంటే నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అనే మాటకి అక్కడ విగ్రహారాధనలు చేస్తున్న సందర్భం, ఎక్కడ చూసినా విగ్రహారాధన చేస్తున్న సందర్భం. పైన ఆకాశం ఏందే కానీ అంటే ఆకాశంలో సూర్యుని చంద్రుని మొక్కేవారు కూడా ఉన్నారు చాలామంది. కాబట్టి ఆయన మార్గంలో వెళ్తున్న ఆ ఇశ్రాయేల్ ప్రజలకి మాత్రమే చెప్పాడు ఏమని, మీరు పైన ఆకాశం అందే కానీ భూమి కింద భూమి మీదనే కానీ ఏ రూపమును చేసుకోకూడదు, రూపంలో నేను లేను, నేనే దేవుడను, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అనే మాట వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆ సందర్భంలోనే వాడారు. అలాగని పరలోకంలో తండ్రి ఉండకూడదు, దేవుడు ఉండకూడదు అని ఆయన మాట కాదు. కాబట్టి మీరు ఆలోచించండి, ఆయన ఆకాశం అందే ఎందుకన్నాడు? ఎక్కడైనా అన్నా కదా, ఆకాశము తీసుకున్నాడు, భూమి తీసుకున్నాడు, ఎందుకంటే భూమి ఆకాశంలోనే మనం ఉన్నాం కాబట్టి. మీరు ఆలోచించండి, ఆ సందర్భము అప్పటికే వర్తిస్తుంది, ఆ విగ్రహారాధనలకి వర్తిస్తుంది తప్ప అన్నిటికీ వర్తించదు. కాబట్టి నేను అంటున్నది ఏంటిదంటే నాకు ఇద్దరు దేవుళ్ళు. పోని
వారైనా సరే వీరైనా సరే, ఎవరు యేసుప్రభు దేవుడు అనేవారైనా సరే, యేసుప్రభు దేవుడు కాదని అనేవారు అయినా సరే, చాలామంది ఉన్నారు. వీరైనా సరే యోహాను సువార్త మొదటి అధ్యాయము ఆదికాండము ఒకసారి చూద్దామండి. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనము. దీన్ని చాలామంది తోసేస్తున్నారు సహోదరులారా. ఏం చెప్పాలి, ఆ దేవుని దగ్గర వారు లెక్క చెప్పాల్సి వస్తుంది కానీ చాలామంది తోసేస్తున్నారు. చూడండి, జగత్తు పునిది లేనప్పుడు ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనంలో ఏముందంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలికే చెప్పున నరులను చేయుదుము అనే మాటలు మాట్లాడారు. ఎప్పుడంట, దేవుడు మన స్వరూపమందు మన పోలికే చెప్పున చేయుదుము. మన అనగానే ఏంటిదంటే, జగత్తు పునాది లేనప్పుడు, అంటే భూమి ఆకాశములు సూర్యచంద్ర నక్షత్రములు సముద్రము ఏమీ లేని సందర్భంలో తండ్రి కుమారులు ఉన్నారండి. మన అనే పదానికి తండ్రి కుమారుడు ఉన్నారు. మరి ఎలా ఉన్నారు? ఆధారం ఏంటిది అంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయం, ఇక్కడ మన అనే పదం ఉంది కదా, ఆదికాండం మొదటి అధ్యాయంలో మన అనే పదం ఉంది కదా. ఇది మీ దృష్టిలో పెట్టుకోండి. ఎవరు లేనప్పుడు సందర్భం, మన అనగానే దేవుడు ఒక్కడే కదా, దేవుడు ఒక్కనే అంటే మన అనే పదం ఎందుకు వస్తుంది? దేవదూతలు ఉన్నారని కొంతమంది అంటారు, ఇంకా ఎవరు లేరు, దేవదూతలు ఎవరు లేరు. లాస్ట్లో మన భూమి ఆకాశం లేనప్పుడు, ఏది లేనప్పుడు తండ్రి అనే దేవుడు ఉన్నాడు. కుమారుడు అనగానే ఎవరు అంటే దేవుని వాక్కు, దేవుని వాక్యే కుమారుడిగా స్వీకరింపబడింది. అది ఎలాగో దేవుని పుట్టుక గురించి లేదా మనం పుట్టుక గురించి తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. ఆయన ఎందుకంటే అప్పుడే తండ్రిలో ఉన్నవాడే పుట్టాడు. ఆయన ఎలా పుట్టాడో మనం తెలుసుకోవాలి. ఆ పుట్టుక గురించి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. నా వీడియోలు ఉన్నాయి పుట్టుక గురించి చాలా, అవి మీరు విని గ్రహించాలి ప్రియమైన వాళ్ళరా. అయితే ఈ విషయానికి వస్తే యోహాను సువార్త మొదటి వచనం కూడా ఎప్పటి సందర్భం అంటే, యోహాను గారు కాలంలో రాసినప్పటికీ సందర్భం ఎప్పటిది? ఇది కూడా భూమి ఆకాశములు లేనప్పుడే, మనుషులు జంతువులు ఎవరు లేనప్పుడే. ఏమనింది చూడండి, ఆది యందు అంటే అర్థం ఏమొస్తుందండి? ఎవరు లేనప్పుడే కదా ఆది యందు దేవుడు ఉన్నాడు, దేవుని పక్కన వాక్యం ఉంది, దేవుని వాక్కు, నోటి మాట. ఇప్పుడు చూడండి, నా మాట నేను ఏదైనా తేడాగా మాట అనుకో, శిక్ష ఎవరికి వస్తుంది? నాకు వస్తా, నా నోటి మాటకు వస్తా? దేవుందే కదా వాక్కు, అంటే దేవుడే కదా. ఆ వాక్కు మాత్రమే భూమి మీదకి వచ్చింది, ఆ వాక్కు మాత్రమే శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చారు. యేసుప్రభు, ఆ వాక్కు పేరే యేసుప్రభుల వారు. ఎప్పుడు? ఈ శరీరం ధరించుకున్న తర్వాత యేసుప్రభుల వారి పేరు వచ్చింది. అంతకుముందునే వాక్కు అంటే దేవుందే కదా. కాబట్టి దేవునిలో ఉన్న ఆయనే ఈ కుమారుడు. ఏది? నోటి వాక్కు. ఆ వాక్కే ఇంత సర్వశక్తి దేవుడు. ఇక తండ్రి ఎలా ఉంటారు అని మనం ఆలోచించాలి. కాబట్టి ఈ యోహాను సువార్త మొదటి వచనంలో వాక్కు ఉండెను, తండ్రి ఉండెను, దేవుడు ఉన్నాడు, వాక్కు ఉంది. వాళ్ళిద్దరే. ఇది సందర్భం ఎప్పటిది? ఆది యందు అంటే జగత్పునది లేనప్పుడే. ఇప్పుడు అదే మాట అప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి యోహాను సువార్త చెప్తుంది. ఆ ఇద్దరు ఉన్నారు కాబట్టి తండ్రి అనే దేవుడు చెప్తున్నాడు. ఏమని? దేవుడు మాట్లాడింది కదా, దేవుడు సందర్భం చెప్తున్నాడు. ఏమని? మన పోలిక చెప్పున మన స్వరూపం. అంటే దేవునికి ఒక పోలిక ఉంది, ఒక స్వరూపం ఉంది. మన పోలిక చెప్పున మన స్వరూపం ముందు నరులను చేయుదుము అని మాట్లాడుకున్న సందర్భం అది. అనగానే ఈ వాక్కు అనే దేవుడు నేను చేస్తాననే మాట ఆయన చేస్తున్నాడు. అదే సందర్భం కింద వచ్చిన ఉంది, నేను తన పోలిక చెప్పున తన స్వరూపం ముందు చేసాను అనే మాట ఉంది. కాబట్టి తండ్రి కుమారులు ఉన్నారు, లేరు అని మీరంటే నేను వాక్యం కొన్ని పెడతాను, మీకు నాకు రుజువు ఇవ్వండి. ఇది సబ్జెక్టా. నెక్స్ట్ వస్తే, ఇప్పుడు యేసుప్రభుల వారు దేవుడు అనేవారు ఉన్నారు, యేసుప్రభుల వారు దేవుడు కాదనేవారు కూడా ఉన్నారు. కాబట్టి వీరికి నేను చెప్తున్న సందర్భం, పాత నిబంధనలో ఉన్న యెహోవా ఎవరు? ఈ యేసుప్రభుల వారు దేవుడు అనేవారు కూడా తండ్రి అని దేవుడే అంటారు, పాత నిబంధనలు ఉన్న యెహోవా. అలాగే యేసుప్రభుల వారు దేవుడు కాదనేవారు కూడా పాత నిబంధనలో ఉన్న యెహోవానే తండ్రి అంటారు. నేను ఒక్క వాక్యం చూపిస్తానండి, ఆ వాక్యానికి సమాధానం చెప్పండి. ఏమని చెప్తారంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనమండి. 37వ వచనము ఇట్లా ఉందండి, చూడండి ఏముందంటే, మరియు నన్ను యేసుప్రభుల వారు మాట్లాడుతున్నారండి. ఇది యేసుప్రభుల వారు శరీరం ధరించుకున్నప్పుడు మాట్లాడుతున్న సందర్భం అండి. చూడండి ఏమని మాట్లాడుతున్నారంటే, మరియు
నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయనను చూడలేదు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన ఏ కాలమందైనను అంటున్నాడు. కాలము ఏ కాలమందనంటే ఇప్పుడు ఆదాము మొదలుకొని మలకి వరకు ప్రవక్తల ద్వారా మాట్లాడింది ఎవరండి? యెహోవా దేవుడు కదా. మరి యెహోవా దేవుడు మీరు తండ్రి అంటున్నారు కదా, మరి తండ్రి అయితే ఈయన యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇది తప్పు చేస్తారా మీరు? ఈ బైబిల్ తప్పు ఉందంటారా? ఇక్కడ చూడండి, ఏ కాలమందైనను తండ్రి అయిన దేవుని చూడలేదు, ఆయన స్వరమైనను వినలేదని ఇక్కడ మాట ఉంది. మరి యెహోవా మీరు తండ్రి అంటున్నారు. అక్కడ యెహోవాగా ఉన్నది యేసు ప్రభుల వారే. ఎందుకంటే అక్కడ మొత్తం చేసుకుంటూ వచ్చినాడు. ఇక్కడ కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు. యెహోవాని వల్లనే కలిగింది కదా. సర్వం యెహోవా చేశాడు కదా. ఆది యందు భూమి ఆకాశంలో నిర్మించింది ఎవరు? యెహోవా దేవుడు. కలిగి ఉన్నది ఏది ఈయన లేకుండా కలగదు. ఎవరు? ఈయన యేసు ప్రభుల వారు. మరి యేసు ప్రభుల వారికి పోలిక, యెహోవా దేవుడికి యేసు ప్రభు వారికి పోలికలు వస్తున్నాయి. మరి తండ్రి ఎక్కడ ఉన్నారు? తండ్రి ఇంకొకసారి ఇదే వాక్యం మీరు గ్రహించండి ప్రియమైన దేవుని వారు. మీ ఇష్టానుసారంగా మీరు, నా ఇష్టానుసారంగా నేను వెళ్తే ఏమొస్తుంది కనుక మీరు ఆలోచించండి. మరియు నన్ను పంపిన తండ్రి నా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభుల వారు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఎవరి స్వరము? యేసు ప్రభులు చెప్తున్నారు తండ్రి స్వరము వినలేదు అంట. మరి అబ్రాహాము, ఇస్సాకు వీరందరూ విన్నారు కదా. మరి అది ఎవరి స్వరము? నేను యేసు ప్రభుల వారి స్వరమే అంట. యేసు ప్రభుల వారే యెహోవాగా ఉన్నారు అప్పుడంట. మీరు తండ్రి అంటున్నారు. వారైనా సరే వీరైనా సరే. ఎంతమంది మీరు సత్య మార్గంలో ఉన్నారు? ఈ ఒక్క వచనానికి సమాధానం చెప్పండి చాలు. ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. చెప్పండి. అలాగే ఇంకొక వచనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా యేసు ప్రభు వారే మాట్లాడుతున్నారు. ఏమని? యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. అక్కడ యోహాను గారు రాస్తున్నారు. చూడండి, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న ఆదిత్య కుమారుడే ఆయనను బయలుపరిచెను. చూడండి, ఎవరు బయలుపరిచారండి? తండ్రి అయినా ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. దేవుని చూడలేదంటే తండ్రిని చూడలేదు. తండ్రి భూమి మీదకి రాలేదు. వాక్యము ఉన్న యేసు ప్రభుల వారే, వాక్యముగా ఉన్నది యేసు ప్రభుల వారే, యెహోవాగా ఉన్నది యేసు ప్రభుల వారే. భూమి మీదకి శరీరం ధరించుకున్నప్పుడు యేసు ప్రభుల వారు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు దేవుని వాక్యగా ఉన్నాడు పరలోకంలో. అబ్రాహామును ఏర్పరచుకొని ఆదామును సృష్టించిన తర్వాత భూమి మీద వారితో మాట్లాడుకుంటూ వచ్చింది దేవుడు. యెహోవాగా ఉన్నది ఆ దేవుడే. మళ్ళీ మరియమ్మ గర్భంలో వచ్చి మనిషి శరీర రూపంగా ధరించుకొని జనాల మధ్య తిరిగినది ఆ యెహోవా దేవుడే. ఎవరు? వాక్కు అనే దేవుడే. తండ్రి రాలేదు, తండ్రి పరలోకమందే ఉన్నారు. ఆ వాక్యే ఇంత శక్తి గల దేవుడు. మరి తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నారు? మీరు ఒకసారి గ్రహించండి. ఆ వాక్కు ఎవరిది? తండ్రి అయిన దేవుని వాక్యే సర్వలోకమును, సముద్రమును, భూమిని, ఆకాశమును, సూర్యచంద్రములు అన్నిటిని సృష్టించిన దేవుడు ఈయన. ఎవరు? ఈ వాక్యగా ఉన్న దేవుడే. మరి వాక్య దేవుని శబ్దమే అంతగా ఇది ఉంటే ప్రియమైన దేవుని వల్ల ఏమనాలి? అంత శక్తి గలది, శక్తి కలిగిన వాక్య అంత శక్తి గలది ఉంటే తండ్రిని దేవుడు ఎంత శక్తి గలవాడు మీరు ఒకసారి ఆలోచించండి. గనక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు లేదా బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. ఇంకొకసారి చదువుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఏముంది? ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న ఆదిత్య కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవరైనా సరే తండ్రి గురించి చెప్పారు తప్ప తండ్రి రాలేదు, తండ్రి ఎవరితో మాట్లాడలేదు. ఇది గ్రహించాలని నా మనవి. మీకేం కావాలండి? మీరు ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నారు. మీకేం కావాలి? ఒకే ఒకటి కావాలి. మీరు ఎంత ఇది చేసుకున్నా ఇది ఒకటి పఠించండి చాలు. ఏది? యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. ఇది ఒకటి పఠించండి చాలు. మీకు ఎక్కువ ఏం అవసరం ఉంది? నీవు నాకు, నాది నీకు అనడానికి. 3వ వచనంలో ఏముందంటే చూడండి,
ఆదిత్య సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. మనకు నిత్య జీవం కావాలండి. ఎక్కడికి వెళ్ళినా నిత్య జీవం కోసమే పోరాడలేము మనము. పరలోకం వెళ్ళాలి, నరకానికి వెళ్తారో పరలోకంకి వెళ్తారు, ఇవన్నీ మీకెందుకు? మీరు చావకుండా బ్రతకాలి. నిత్య జీవం కావాలి. నిత్య జీవం కావాలంటే ఏం కావాలి? నా శరీరం తిని నా రక్తం తాగూడ నిత్య జీవం కావాలన్నమాట అన్నాడు. ఆయన శరీరం ఎక్కడ ఉంటుంది మీకు తెలియదు, ఆయన రక్తం ఎక్కడ ఉంటుందో మీకు తెలియదు. ఇష్టం ఇచ్చినవి తింటారు, రొట్టె ద్రాక్షరసం ఇష్టం వచ్చినట్టు తింటారు, అది వదిలేసేయండి. ఇక్కడ ఏమంటున్నాడు 3వ వచనంలో చూడండి, ఆదిత్య సత్యదేవుడు అయిన నిన్నును, అంటే ఎవరిని? తండ్రి అయిన దేవుణ్ణి. మళ్ళీ సత్యదేవుడును, ఆదిత్య సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అంటే తెలుసుకోవడమే నిత్య జీవం. ఇప్పుడు చెప్పండి, మీరేం తెలుసుకున్నారండి? కొంతమంది యేసుప్రభు దేవుడు వారు కాదంటారు, కొంతమంది యేసుప్రభులు వారు దేవుడు అంటారు. ఇప్పుడు నేనంటున్నాను ఇద్దరు దేవుళ్ళు అంటున్నాను. మరి ఇద్దరు దేవుడు అనడానికి చాలా వచనాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. తండ్రి కుమారుడు. ఇప్పుడు మన అనే పదం మీరు ఎందుకు దోషిస్తున్నారు చెప్పండి? మీరు ఏ వాక్యం చెప్పినా నేను దోషేయనండి. మీరు ఏ వచనం చూపినా యేసుప్రభు మనిషి అన్నారా? ఓకే, మరియమ్మ గర్భంలో వచ్చినప్పటి నుంచి ఆయన మనిషి. అంతకుముందు ఆయన ఇలా ఉన్నాడు, నేను చెప్తా వాక్గా ఉన్నాడు. వాక్యం అంటే ఏంటిది? దేవుడిగా ఉన్నాడు ఆయన. అంతకుముందు దేవుడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయన అంటే ఆయన కాదు. తండ్రి వేరు, వాక్కు వేరు. దేవుని వాక్కు, తండ్రి వేరు. తండ్రి భూమి మీదకి రాలేదు, తండ్రి స్వరం ఎవరు వినలేదు. పాత నిబంధనలు ఉన్నది యెహోవా యేసుప్రభుల వారే. మరియమ్మ గర్భంలో శరీరం ధరించుకున్న తర్వాత వచ్చింది యేసుప్రభుల వారే. ఇప్పుడు మనిషి అయినా ఎప్పుడు ఈ రూపం ధరించాడో అప్పటి నుంచి ఆయన మనిషి. అంతకుముందు ఆయన దేవుడు. ఈయన యేసుప్రభుల వారే కాకుండా తండ్రి అనే దేవుడు పరలోకమందు ఉన్నారు. ఇది సబ్జెక్ట్. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఇది ఒక్క వచ్చినప్పుడు నాకు సమాధానం చెప్పండి. దేవుడు భూమి మీదకి రాలేదు, తండ్రి అనే దేవుడు రాలేదు, వాక్కు అనే దేవుడు వచ్చారు. కాదని సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉంటే వారు నాతో మాట్లాడవచ్చు, నన్ను కామెంట్ పంపచ్చు. దేవుడి చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచను కాక. ఎందుకంటే దేవుడు మాట్లాడితేనే మీకు సత్యం అర్థమవుతుంది. ఏ చదువుకున్నోడికి బైబిల్ అర్థం కాదు. దేవుడి చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచను కాక. అందరికీ వందనాలండి.